హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే చూపిస్తానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ ఐటెం వచ్చేసి చాక్లెట్స్ అని అయితే నేను పేరు పెట్టానండి. ఆలుతోనైతే నేను చాక్లెట్స్లా ప్రిపేర్ చేస్తున్నాను. హాట్గా చాలా బాగుంటాయండి, స్పైసీగా. దానికోసం ఇక్కడ ఒక 4 ఆలులను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టేసుకొని ఈ ఆలుని వేసేసుకొని ఉడికించుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించేసుకోవాలి. మనకి ఇక్కడ ఆలు ముక్కలు ఉడికే లోపల పిండిని అయితే కలిపేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. చుట్టానికి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఏదన్నా కొత్తగా వెరైటీగా చేసి పెడుతుంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా. ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసుకొని మనము చపాతీకి అయితే ఎలా కలుపుకుంటామో అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఒక్కసారి వాటర్ పోసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే కలిపేసుకోవాలండి. చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇదంతా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది పిండి మనకి. ఇది ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో ఒక 7 నుంచి 8 వరకు అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోండి. పిల్లలు తినేటట్టయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని 2గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 చిన్న అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి. ఇలా వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేయకోకుండానే గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కొంచెం కచ్చపచ్చ ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఒకసారి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే ఆలు అయితే చక్కగా ఉడికిపోయినాయండి. మనం ఆలు స్టవ్ పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిండి తడిపేసుకున్నాము, అలాగే దీనికి కావాల్సిన మసాలా అంతా పట్టేసుకున్నాం కదా. ఇక్కడ చక్కగా ఆలు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక ఈ ఆలు పైన ఉన్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే ఈ స్నాక్ అయితే చక్కగా చాక్లెట్ షేప్లో ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తినడానికైతే ఇష్టపడతారు. ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని వీటిని మెత్తగా మెదిపేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ఒక గరిటెతోనైనా ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అదంతా కలిపి అది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు, మనం ఆలు ఉడికించేటప్పుడు లైట్గా వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను చాట్ మసాలా పొడి, ఒక 1/2 ముక్క నిమ్మరసం కూడా పిండేసుకోవాలండి. కావాలనుకుంటే మీరు దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా స్పైసీగా ఉంటుంది. ఇలా నిమ్మరసం కూడా పిండేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు మసాలా అంతా పట్టే విధంగా చక్కగా కలిపేసుకోవాలండి. సాయంత్రం పూటలు అయితే పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. టీ టైంలో మనం కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా చేసుకుంటే.
ఇదంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ పిండి కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఒకసారి పిండిని అంతా కలిపేసుకొని ఒక పెద్ద ముద్దలాగా తీసుకోవాలండి. కొంచెం పెద్ద సైజు ముద్దే తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒకసారి పిండిని అంతా చక్కగా కలుపుకొని ఇలా ముద్దలా చేసేసుకొని చపాతీలాగా లాటించుకోవాలండి. పొడిపిండిలో పెట్టేసుకొని లాటిచ్చేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే చపాతీలా లాటించుకొని సైడ్స్ మొత్తం కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. మనకు కావాలంటే ఒకటే పెద్దగా చేసుకొని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. ఒకసారి 6 కూడా అవుతాయండి పెద్ద చపాతీ ఇలా చేసుకుంటే మనకి. ఇక్కడ నేనైతే 4 వచ్చేలా చేసుకున్నాను. మనం చేసుకున్న ఒక పీస్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమం అంతా ఇలా వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఒక పక్క క్లోజ్ చేసుకొని దానిపై నుంచి కొంచెం వాటర్తో తడిచేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా అటుపక్కకు అంటించేసుకోవాలి. ఊడిపోకుండా వాటర్ పెట్టుకొని ఇలా అంటించుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గరకు ఒత్తుకోవాలి. మనం లోపల పెట్టుకున్న బ్యాటర్ మొత్తం బయటికి రాకుండా స్లోగా కొంచెం చూసుకొని ఇలా అటు ఇటు చేసుకొని సైడ్స్ కొంచెం లైట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫోర్క్స్ ఉంటాయి కదండి, స్పూన్ లాంటి ఫోర్క్లు, అవి తీసుకొని చాక్లెట్ షేప్లో వచ్చేలాగా నేను వీడియోలో చూపించిన విధంగా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఒత్తేసుకోవాలి. చూడటానికి మనకి చాక్లెట్ షేప్లో వస్తుందండి. అందుకే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇలా పెట్టుకొని ఒక పక్క ఫోల్డ్ చేసేసుకొని వాటర్తో మట్టుకు తడిచేసుకోవాలి. లేకపోతే మనం ఫ్రై చేసుకునేటప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం స్లోగా చూసుకొని ఇలా గ్యాప్ లేకుండా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. చాక్లెట్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలండి. సైడ్స్ మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచుకొని కూడా ఫోర్క్తో చక్కగా ఘాట్లు పెట్టేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి. అన్నీ అయితే నేను ఇక్కడ ఆలు చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇక వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్స్ అన్నీ వేసేసుకోవాలి. 1 బై 1 ఎన్ని పడతాయో మనం చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 అయితే వేసేసుకున్నానండి. చక్కగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. వేయంగానే కదపకుండా 1 నిమిషం పాటు అలా ఉంచుకొని ఇంకో పక్కకు తిప్పేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకున్నాం కదండి, స్పైసీగా చాలా బాగుంటాయి. చూసారు కదా, 2 వైపులా చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడటానికి కలర్ఫుల్గా చాక్లెట్లా కనిపిస్తుంది కదండి. ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మిగతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాయి కూడా ఆయిల్లో వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి. ఇవి కూడా చక్కగా 2 వైపులా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలుతోనైతే ఇలా చాక్లెట్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేశానండి. మా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు. మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పెట్టి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.